హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ ఆటో అండ్ టెక్ అప్డేట్స్ తో ట్రెండ్స్ మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. బజాజ్ మోటార్స్ ఈ ఇయర్ కొత్త బైక్ల రిలీజెస్ తో హల్చల్ చేస్తోంది. తమ ప్రీవియస్ బైక్ డిస్కవరీని కొత్త ఫీచర్స్ తో అప్గ్రేడ్ చేసిన వెంటనే 125cc సెగ్మెంట్ లో డిస్కవరీని రిలీజ్ చేసింది. ఇక తమ బ్రాండ్ నేమ్ పల్సర్ సెగ్మెంట్ లో 150, 180 గ్రాండ్ సక్సెస్ తర్వాత కంప్లీట్ నేకెడ్ బైక్ ని 200NS పేరుతో రిలీజ్ చేసింది. ఆ డీటెయిల్స్ మీకోసం. ఇంజనీరింగ్ అండ్ యూనిక్ డిజైన్ బైక్స్ ని తయారు చేయడంలో బజాజ్ ది బెస్ట్. పల్సర్ బ్రాండ్ తో రిలీజ్ అయిన 150 అండ్ 180cc బైక్స్ యూత్ఫుల్ బైక్స్ గా సక్సెస్ తో దూసుకెళ్తున్నాయి. బెటర్ మైలేజ్ బైక్స్ నుండి యూత్ఫుల్ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఆటోమొబైల్ మార్కెట్ లో మంచి బ్రాండ్ నేమ్ ని కంటిన్యూ చేస్తున్న బజాజ్ రీసెంట్ గా ఈ 200NS ను రిలీజ్ చేసింది. ఇక తమ బ్రాండ్ ని మరింత సక్సెస్ చేయడం కోసం పవర్ఫుల్ 200cc బైక్ గా ఈ బైక్ ని రిలీజ్ చేసింది బజాజ్. బజాజ్ ఎయిమ్ ఇస్ టు క్రియేట్ అ యూనిక్ కంప్లీట్ నేకెడ్ బైక్. ఇక 200NS పేరుతో బజాజ్ రిలీజ్ చేసిన ఈ బైక్ ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ ఈ బైక్ యొక్క స్పోర్టీ అండ్ రిచ్ లుక్ ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అండ్ అలాగే సేఫ్టీ విషయంలో కూడా దిస్ బైక్ ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 280mm లార్జ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ని డిజైన్ చేశారు. అండ్ అలాగే ట్యూబ్లెస్ టైర్స్ మీ రైడింగ్ ని మచ్ సేఫ్టీగా చేస్తాయి. మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న బజాజ్ 200NS ని పర్ఫెక్ట్ యూత్ఫుల్ బైక్ గా డిజైన్ చేసింది. 4 డిఫరెంట్ షేడ్స్ లో రిలీజ్ అయిన ఈ బైక్ ఫ్రంట్ సైడ్ లో ఉన్న ట్రయాంగులర్ హెడ్ ల్యాంప్ మచ్ కర్వీ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 280mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ ఫోర్క్ విత్ యాంటీ ఫ్రిక్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇవ్వడంతో సేఫ్టీ అండ్ రిలాక్సిబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని ఈ బైక్ మీకు అందిస్తుంది. పర్ఫెక్ట్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్ గా ఈ బైక్ ని డిజైన్ చేయడంతో NS అనే ట్యాగ్ లైన్ ని ఈ బైక్ కి యాడ్ చేశారు. అలాగే ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ మచ్ కర్వీ అండ్ స్ట్రాంగ్ గా మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ట్యాంక్ డిజైన్ ని కంప్లీట్లీ యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంతో ఒక స్పోర్టీ లుక్ ఈ బైక్ కి మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మీకు కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ కోసం స్ప్లిట్ సీట్ ని ఈ బైక్ కి డిజైన్ చేశారు. అలాగే రియర్ సైడ్ సేఫ్టీ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే మోనోక్రాస్ సస్పెన్షన్ ని రియర్ సైడ్ లో డిజైన్ చేశారు. అండ్ అలాగే రియర్ 230mm లార్జ్ రియర్ డిస్క్ బ్రేక్ కూడా డిజైన్ చేయడంతో ఎలాంటి రోడ్లపైన కానీ సేఫ్టీగా మీ రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. లాంగర్ సస్టైనబిలిటీ కోసం పల్సర్ 200NS బాడీని స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. అలాగే రెక్టాంగులర్ ట్యూబ్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ వల్ల మరింత స్ట్రాంగ్ గా ఈ బైక్ బాడీ ఉంటుంది. ఇక బైక్ పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ స్టెబిలిటీ అండ్ వెయిట్ బ్యాలెన్స్ కోసం సెంట్రల్ మఫ్లర్ అండ్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జార్బర్ ని సెట్ చేశారు. ఇక పర్ఫెక్ట్ సీటింగ్ పొజిషన్ తో పాటు కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ ని ఈ బైక్ కి డిజైన్ చేశారు. అలాగే మీ కంప్లీట్ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్యూచరిస్టిక్ డిజిటల్ టెకోమీటర్ ని మరింత అడ్వాన్స్ గా రూపొందించారు. ఇక లోవర్ ఎమిషన్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ మాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం 3 స్పార్క్ ప్లగ్ ఫీచర్ ఇచ్చారు. ఇక అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ తో కంట్రోల్ అయ్యే హై పర్ఫార్మెన్స్ ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ అడ్వాన్స్ టెక్నాలజీకి బెస్ట్ ఎగ్జాంపుల్. రెగ్యులర్ ట్విన్ స్పార్క్ ఇంజన్ తో పోలిస్తే 27% ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ని ఈ లేటెస్ట్ ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ అందిస్తుంది. కంపెనీ బ్రాండ్ నేమ్ తో పాటు ఎక్స్టీరియర్ లుక్ కి మచ్ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేటి జనరేషన్ కోసం బజాజ్ ఈ 200NS ని రిలీజ్ చేసింది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే 200cc తో 4 వాల్వ్ ట్రిపుల్ స్పార్క్ లిక్విడ్ కూల్ ఇంజన్ ని ఈ బైక్ కి డిజైన్ చేశారు ఫర్ మాక్సిమం పర్ఫార్మెన్స్.
6 స్పీడ్ గేర్ బాక్స్ ని కలిగి ఉన్న ఈ బైక్ ని 200 సీసీతో రిలీజ్ చేశారు. ఇక పవర్ఫుల్ 4 వోల్ట్ ట్రిపుల్ స్పార్క్ లిక్విడ్ కూల్ ఇంజిన్ మాక్సిమం ఆక్సిలరేషన్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇక 23.52 PS at 9500 పవర్, 18.3 Nm at 8000 RPM మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఈ బైక్ పరుగులు పెడుతుంది. 1 లీటర్ పెట్రోల్ కి అప్ టు 40 కిలోమీటర్స్ మైలేజ్ నిచ్చే ఈ లేటెస్ట్ పల్సర్ 200 NS ఎక్స్ షోరూమ్ ప్రైస్ 86,851 రూపీస్. ఇక ఇది ఈ వారం ట్రెండ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ క్రిష్ signing off. Bye bye.